బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లోని బేగంపేట యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్లో జరిగిన 7 కోట్ల రూపాయల కుంభకోణం కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఆస్ట్రేలియాలో నివసించే పరితోష్ ఉపాధ్యాయ అనే ఖాతాదారుడి అకౌంట్ నుంచి ఏకంగా 42 చెక్కులను ఫోర్జరీ చేసి బ్యాంక్ మేనేజర్ వెంకటరమణ నిధులను దారి మళ్లించినట్టుగా పోలీసులు నిర్ధారించారు. బాధితుడికి తెలియకుండానే అతని అకౌంట్ను క్లోజ్ చేయడం ఈ స్కామ్లో మరో సంచలన అంశం. ఈ అక్రమాలలో మేనేజర్కు సహకరించిన మరో 3 పాత్రపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. నిందితుడు వెంకటరమణను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు మరిన్ని ఆధారాల కోసం అతన్ని 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలి అని కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు వాదనలు జరగనున్నాయి. మరోవైపు ఈ వార్త బయటకు రావడంతో యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బేగంపేట బ్రాంచ్తో పాటు నగరంలోని పలు బ్రాంచ్ల దగ్గర ఖాతాదారులు క్యూ కట్టి తమ బ్యాలెన్స్ స్టేట్మెంట్లను వెరిఫై చేసుకుంటున్నారు. ఖాతాదారుల సొమ్ము సురక్షితంగా ఉంది అని, బాధితులకు న్యాయం చేస్తామని బ్యాంక్ యాజమాన్యం ప్రకటించింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, ఈ కుంభకోణంలో విచారణ ఎంతవరకు వచ్చింది? అప్డేట్స్ ఏంటి? ఈ కేసులో మొత్తానికి 4 పైన కేసులు నమోదయ్యి, ముఖ్యంగా బ్యాంకు రిలేషన్షిప్ మేనేజర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతున్నారో పూసర్ల వెంకటరమణ. సో ఇతని పైన ఇప్పటికే రిమాండ్ కూడా పంజాగుట్ట పోలీసులు తరలించారు. ఇప్పుడు నేను ఉన్నటువంటి ఎగ్జాక్ట్ బ్యాంకులోనే ఈ యొక్క ఫ్రాడ్ అనేది జరిగింది. ఇప్పుడు బ్యాంకుని మొత్తం కూడా పోలీసులు సీజ్ చేశారు. ఎన్ఆర్ఐ సేవలు అనేది ఇక్కడ వీరు నిరంతరం కూడా అందిస్తున్న నేపథ్యం కనపడుతుంది. అయితే ఎవరైతే పరితేష్ ఉపాధ్యాయ అనే వ్యక్తి ఓవర్సీస్ సిటిజన్, ఇతను ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఇతను 2017లో ఇదే బ్రాంచ్లో ఒక బ్యాంక్ అకౌంట్ని ఆయన ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడే ఫ్రీక్వెంట్గా కూడా అతను సేవలు అందించుకుంటున్నారు. తర్వాత వాళ్ళ బంధువులు కానీ వీళ్ళందరూ కూడా హైదరాబాద్లోనే నివాసం ఉంటారు. సో ఇది అదనంగా పట్టుకొని, ఎందుకంటే ఎక్కువ రోజులు ట్రాన్సాక్షన్ జరగకపోవడము, అకౌంట్లో పెద్ద ఎత్తున అమౌంట్ ఉండడంతో ఎవరైతే ఈ అప్పుడు రిలేషన్షిప్ మేనేజర్గా ఉన్నటువంటి పసర్ల వెంకటరమణ అతను ఈ బ్యాంక్ అకౌంట్ పైన కన్ను పడడము, తన బ్యాంక్ అకౌంట్ నుంచి వరుసగా కూడా డబ్బులు కొట్టడం, అంటే చాలా టెక్నిక్స్ వాడారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే పోలీసులు కొన్ని కీలకమైనటువంటి అంశాలని వారు తెరపైకి తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఎలా ఈ ఫ్రాడ్ని చేశారు, దాంతోపాటు ఈ పొసర్ల వెంకటరమణానికి సహకరించినటువంటి వారు ఎవరు అన్న దానిపై కూడా లోతుగా దర్యాప్తు చేస్తారు. ఇది యాక్చువల్లీ అయితే పాత కేసే ఎప్పటి నుంచో కూడా నడుస్తూనే ఉంది. కాకపోతే విక్టిమ్ని ఎవరు అరెస్ట్ చేయలేదు. తర్వాత బేగంపేట పంజాగుట్ట పోలీసులు ఇన్వాల్వ్ అయిన తర్వాత పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేసి, అలాగే బాధితులు ఇచ్చినటువంటి వివరాలని బేస్ చేసుకొని ఇప్పటికే అరెస్టులు చేశారు. ఇటు రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో కేసు మొత్తం రిజిస్టర్ చేసిన తర్వాత 11552024 యుఎస్ కింద 319/2, 3118/4, 3116/, అలాగే 338, 340/2, తర్వాత 3/5 బిఎన్ఎస్ యాక్ట్ కింద ఇప్పటికే కేసులు నమోదు చేశారు. మొదటగా A1 వచ్చి పాసర్ల వెంకటరమణ, తర్వాత రిలేషన్షిప్ మేనేజర్గా అతను ఉన్నాడు. తనకి అలాగే బ్యాంక్ అఫీషియల్స్ కొంతమంది సురేఖ సైని, అలాగే హరి విజయ్, శ్రీదేవి రఘు, అలాగే కొంతమంది ఆపరేషన్ స్టాఫ్ కావాలని క్రిమినల్ కాన్స్పిరసీతో మిస్యూజ్ చేశారు. తనతో పాటు నాకు యూజ్ చేసుకుని 42 లూజ్ చెక్స్ని యూజ్ చేసుకుని డబ్బులు విడతల వారీగా దాదాపు 6,90,00,000 రూపాయలని వీళ్ళు కొట్టేశారనేది కూడా ఆయన కంప్లైంట్ ఇచ్చారు. దాంతోపాటు మనకు ఎవరికైనా ఒక సందేహం రావచ్చు. ఎందుకంటే మీకైనా నాకైనా ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ చేస్తే కట్ అయితే, ఒకవేళ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తే ఓటీపీ వస్తుంది. తర్వాత మనం ఎక్కడైనా బిల్లు కట్టినా లేకపోతే కార్డ్ స్వైప్ చేసినా ఏ రకంగా చేస్తే ఖచ్చితంగా ఎంత స్పెండ్ చేసామనేది కూడా ఒక మెసేజ్ అనేది వస్తుంది. ఎక్కడ స్పెండ్ చేస్తుంది మెసేజ్ వస్తుంది. అయితే ఈ మెసేజ్లు ఏమీ రావట్లేదు. కనీసం ఈమెయిల్కి కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ రావట్లేదు. ట్రాన్సాక్షన్ సంబంధించి అసలు ఏం జరుగుతుంది అనేది కూడా అప్పుడప్పుడు చెక్ చేసుకున్నప్పుడు బ్యాంక్ అకౌంట్లో మాత్రం డబ్బులు లేవు, కానీ ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఏంటి ఇది ఎలా సాధ్యం అనేది కూడా ఎప్పుడైతే బాధితులు ఎంక్వైరీ స్టార్ట్ చేయడం తర్వాత ఈ రిలేషన్షిప్ మేనేజర్ ఎవరైతున్నారో చాలా తెలివిగా బాధితుడికి సంబంధించిన ఫోన్ నెంబర్ మార్చేశాడు, ఓటీపీలు రాకుండా. తర్వాత ఈమెయిల్ మార్చేశారు. సో ఇంకా ట్రాన్సాక్షన్ సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇవేమి కూడా అతనికి పోవు. సో అతనికి సంబంధమే లేదు. ఇంకా
ఏం జరిగిందో కూడా తెలుసుకోలేని సిచ్యువేషన్. అయితే ఇక్కడ ఎప్పుడు డౌట్ వచ్చిందంటే పదే పదే ఈ అకౌంట్ అనేది ఫ్రీజ్ అవ్వడము తర్వాత క్లోజ్ అయినట్టు మెసేజ్లు వెళ్ళడము ఇవన్నీ జరగడం పట్ల అతనికి డౌట్ వచ్చి మొత్తం ఎంక్వైరీ చేస్తే మొత్తం చెక్స్ అంతా కూడా యూజ్ చేశారు. ఫ్యామిలీ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అయినట్టుగా దాంట్లో డీటెయిల్స్ రావడము, ఇక్కడికి వచ్చి పదే పదే బ్యాంకు సంబంధించిన అప్పట్లో సీఈఓ ఎవరైతున్నారో ఆయనకి అడిగి మెయిల్ పెట్టడము, వారి నుంచి సరైన సమాధానం లేకపోవడము, తర్వాత మేము ఎంక్వైరీ చేస్తున్నామని వాళ్ళు చెప్పడము, తర్వాత ఇవంతా జరగదు అనేసి కూడా పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఆశ్రయించిన తర్వాత తన వద్ద ఉన్నటువంటి ఆధారాలు ఎప్పుడప్పుడు ఇవంతా జరిగిందనే దానిపై కూడా మొత్తం స్టేట్మెంట్ అంతా ఆయన తీసుకున్నారు. స్టేట్మెంట్లు తీసుకున్న తర్వాత నాకు కానీ నా బంధువులకు కానీ నేను ట్రాన్సాక్షన్ చేయలేదు, నా ప్రమేయమే లేదు, నా సిగ్నేచర్ కూడా వాళ్ళు డిజిటల్ సిగ్నేచర్ని యూజ్ చేసుకొని ఈ యొక్క ఫ్రాడ్ చేశారు, నా చెక్లంతా కూడా మిస్యూజ్ చేశారు అనేది కూడా అతను కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో తీగలాగితే డొంక కదులుతున్నట్టుగా మొత్తం ఈ వ్యవహారం అంతా బయటపడింది. ఏకంగా ఇప్పుడు బ్రాంచ్నే క్లోజ్ చేసినటువంటి స్టేజ్కి వారు తీసుకొచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ డిపాజిట్ చేసినటువంటి వారెవరుతున్న సీనియర్ మేనేజ్మెంట్ వీళ్ళందరూ కూడా చెప్పినటువంటి సమాధానాలు కూడా అతను సంతృప్తి పడలేదు. ఎందుకంటే ఏదన్నా ఒక బ్యాంక్లో మామూలుగా ఒక 5,000 రూపీస్ అనవసరం కట్ అవుతూనే మనం బ్యాంకుకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాము, సరైన సమాధానం రాకపోతే మనకే కోపం వస్తుంది. కాకపోతే పోలీసుల విచారణలో ప్రాథమికంగా ఏం తెలియదు, అకౌంట్ కూడా క్లోజ్ చేశారని చెప్తున్నారు. అంటే అతను ప్రమేయం లేకుండా అకౌంట్ ఎలా క్లోజ్ చేయగలిగారు? ఒక మేనేజర్ ఇంకో ఇద్దరు కలిస్తే చేయగలుగుతారా? ఇన్ని కోట్ల రూపాయలను దోచేసి అకౌంట్ కూడా క్లోజ్ చేశారని అంటున్నారు. బ్యాంక్ సిబ్బంది ఏం చెప్తున్నారు దాని గురించి? అతను ఎన్ఆర్ఏ కాబట్టి ఆయన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అనేది కూడా పెద్ద పట్టించుకోలేదు. ఎందుకంటే అమౌంట్ ఉంది, సార్ నెలల్లో వడ్డీ వస్తుంది అనేసుకునే ఉద్దేశంతో అతను కూడా ఉండిపోయారు. అయితే ఎప్పుడైతే వీళ్ళు మిస్యూజ్ చేశారు అంటే ఫోన్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ చేసడంతో పాటు ఎక్కడో ఒకసారి అతనికి డబ్బులు అవసరమైనప్పుడు తన బంధువుని ఇక్కడ పంపించినప్పుడు బ్యాంక్ అకౌంట్ క్లోజ్ ఉంది అనేది మల్టిపుల్ టైమ్స్ చాలా వరకు 3-4 సార్లు ఇట్లా క్లోజ్ అయిపోయింది అనేసి వారు చెప్పినట్టుగా సమాచారం. అయితే నేను ఎక్కడ క్లోజ్ చేయలేదు, దాంట్లో అమౌంట్ ఉంది, అమౌంట్ ఉన్నప్పుడు నేను ఎందుకు క్లోజ్ చేసుకుంటాను అనేసి కూడా ఉపాధ్యాయ చెప్తున్నాడు. సో ఇవన్నీ డేటా అంతా కూడా పంజాగుట్ట పోలీసులు తీసుకున్న తర్వాత ఎవరైతే అసలైన కల్ప్రిట్ ఉన్నారో అతన్ని వెంకటరమణని అరెస్ట్ చేశారు, రిమాండ్కి తరలించారు. ఇప్పుడు విచారణ కొనసాగుతుంది కాబట్టి కస్టడీకి తీసుకున్న తర్వాత అతనికి సహకరించిన వారు అసలు ఈ డబ్బులంతా ఎక్కడ పోయి ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు, ఏం చేశారు అనే దానిపై కూడా కూపీ లాగాల్సిన అవసరం ఉంది. కాబట్టి చాలా కీలకమైన అంశాలన్నీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. చాలా పెద్ద పేర్లు అయితే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా పంజాగుట్ట పోలీసులు చెప్తున్నారు. రోహిత్. రైట్ రానా?